అందరం ఈజిప్ట్‌లో ఉన్న పిరమిడ్స్ ఎలా కట్టారు అని మాట్లాడుకుంటాం కానీ, ఇండియాలో ఉన్న ఇలాంటి ఒక అద్భుతం గురించి మీకు తెలుసా? హలో ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు మనం వచ్చేసాం తమిళనాడులో ఉన్న తంజావూరులో ఉన్న 1000 ఏళ్ల నాటి బృహదీశ్వర టెంపుల్‌కి. ఈ ఆలయం యొక్క గొప్పతనం చెప్పాలంటే, ఇక్కడ ఉన్న విమాన గోపురం హైట్ 216 అడుగులు. దాని టాప్‌లో ఉన్న ఒక సింగిల్ గ్రానైట్ స్టోన్ గురించి తెలుసా? అది అక్షరాల 80,000 కేజీలు ఉంటుంది. అంత పెద్ద సింగిల్ స్టోన్‌ని 1000 సంవత్సరాల క్రితం మెషిన్‌లు, క్రేన్‌లు లేకుండా ఎలా తీసుకొచ్చి పెట్టారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. ఇంకా ఈ ఆలయంలో ఉన్న శివలింగం హైట్ అరౌండ్ 8.7 మీటర్స్. ఇంకా ఈ టెంపుల్లో ఉన్న నంది విగ్రహం అది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ నంది. ఫస్ట్ లార్జెస్ట్ నంది విగ్రహం వచ్చేసి లేపాక్షిలో ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు సున్నం, సిమెంట్ అసలు ఏది వాడలేదు. కేవలం ఇంటర్లాకింగ్ సిస్టంతోనే ఈ గొప్ప ఆలయంని కట్టారు. ఇంకా ఆశ్చర్యం ఏంటి అంటే, ఈ ఆలయం దగ్గర గ్రానైట్ రాళ్ళు ఎక్కడ దొరకవు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 100 కిలోమీటర్ దూరం నుండి గ్రానైట్ని తీసుకొచ్చారు అని అంటారు. ఇంత పెద్ద ఆలయాన్ని 7 సంవత్సరాల్లోనే నిర్మించారు అంటే మన పూర్వీకుల ఇంజనీరింగ్ టాలెంట్ ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ టెంపుల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ బిలీఫ్ కూడా ఉంది. ఈ ఆలయంకి రూలింగ్లో ఉన్న నాయకులు వచ్చిన కొన్ని రోజులకి పదవి పోవడం లేదా డెత్ జరగడం లాంటివి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ కరుణానిధి విషయంలో ఇలా జరిగింది. టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఈ టెంపుల్లో టోటల్గా 3 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్ తంజావూరుని లాస్ట్గా పరిపాలించిన మరాఠా రాజులు కట్టించారు. సెకండ్ ఎంట్రన్స్ రాజరాజ చౌల ఒక యుద్ధంలో గెలిచినందుకు ఈ ఎంట్రన్స్ని నిర్మించారు. థర్డ్ ఎంట్రన్స్ ఇది ఒరిజినల్ ఎంట్రన్స్ టెంపుల్ కన్స్ట్రక్షన్ టైంలోనే కట్టించారు. ఈ ఆలయం కేవలం ఒక టెంపుల్ కాదు, చోళా వారి వైభవం, ఇండియా ఇంజనీరింగ్ వండర్. మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళ్తే బృహదీశ్వర టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ రీల్ నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హిస్టరీ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి.